హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాం మేము. ఎక్కడికి అంటే బాలీకి వెళ్తున్నాము. సో నేను ఆల్రెడీ అన్నీ ప్యాక్ చేశాను, బ్యాగ్స్ అవన్నీ ప్యాక్ చేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అనేది స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, మేము ఫస్ట్ వెళ్తున్న ట్రిప్పు. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాం మేమైతే. బాలీలో ఎక్స్ప్లోర్ చేయాలి, వెళ్ళాలి అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి అనేది స్టార్ట్ అవుతున్నాము. Mokshu, Mokshu. Hi. Say hi. Where are we going? Say where are we going? To Bali. Bye bye. Bye. Thank you for videos. Thank you for. Thank you for videos. సో ఇంకా మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. 8:15కి అలాగా క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాము. సో క్యాబ్ వచ్చేసాక ఇంకా మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ మాకు వచ్చేసి ఎయిర్పోర్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంతే. టెర్మినల్ 2కి వెళ్ళాలి. సో బెంగళూరు టు బాలి ఇండిగో ఫ్లైట్లో వెళ్తున్నాం మేము. సో ఇండిగో ఫ్లైట్ వచ్చేసి మేము డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, లేఓవర్ తీసుకున్నాయి. బట్ మోక్ష్ తోటి ఫస్ట్ వెళ్ళేటప్పుడు లేఓవర్ తీసుకొని వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి మేము వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నాము. ఇలా మేము ఎయిర్పోర్ట్ అనేది రీచ్ అయిపోయాము. సో మేము బాలీకి వెళ్ళాం కదా. సో బాలీకి వెళ్ళినప్పుడు ఫ్లైట్ టికెట్స్, అలాగే అక్కడ ఏమేమి ఖర్చు చేసాము, ఎంత అయింది, ప్రతి దానికి పర్ డేకి ఎంత అయింది, అన్ని టికెట్స్ అవన్నీ కూడా నేను కలిపి నెక్స్ట్ ఒక వీడియో అనేది చేస్తాను. మొత్తం ఎంత అవుతుంది, ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో అనేది చేస్తాను. సో ఫస్ట్ బాలీ వ్లాగ్స్ వరకు చూడండి. దాని తర్వాత లాస్ట్లో ఆ వీడియో అనేది సపరేట్గా పెడతాను, ఎంత అయింది ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా. సో దట్ మీకు కూడా ఏంటంటే ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సే బాయ్ బ్యాగ్. అలా మా బ్యాగేజ్ అన్ని ఆ కౌంటర్లో ఇచ్చేసాము. సో ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ వరకు మేము తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ ఇమిగ్రేషన్ ఉంది, దెన్ ఆఫ్టర్ సెక్యూరిటీ చెక్-ఇన్ అనేది ఉంది. సో దానికోసమని మేము వెళ్తున్నాము. అండ్ బెంగళూరులో నేను ఇది సెకండ్ టైం ఎయిర్పోర్ట్కి రావడం. ఫస్ట్ టైం అనేది సో మేము ముంబై టు బెంగళూరు షిఫ్ట్ అయ్యాం కదా, అప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. బట్ ఏంటంటే అప్పుడు ఎగ్జిట్ గేట్ నుండి వెళ్ళాం కదా. సో ఎయిర్పోర్ట్ అనేది ఏం చూడలేదు. ఇది ఫస్ట్ టైం నేను ఇంకా ఇలా ఎంట్రీ గేట్ నుండి వచ్చి ఇంక ఎయిర్పోర్ట్లో చూడడం. చాలా బాగుంది ఎయిర్పోర్ట్. Mokshu, look at me once. అది వచ్చేసి ఇంకా సెక్యూరిటీ చెక్-ఇన్ అండ్ ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. 1 అవర్లోనే అయిపోయింది. అంత క్రౌడ్ అనేది అంత ఎక్కువ ఏం లేరు. సో అంతా అయిపోయాక ఆరామ్సే కూర్చొని ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్, దెన్ ఆఫ్టర్ లాంజ్కి వెళ్ళేసి లాంజ్లో తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకుందాం. మాకు వచ్చేసి ఫ్లైట్ 1 o'clockకి 12 నుండి బోర్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మాకు వచ్చేసి ఇంకా 3 hours టైం అనేది ఉంది. 10 కల్లా అంతా అయిపోయింది ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్-ఇన్ అంతా కూడా. సో 12 దాకా టైం పాస్ చేయాలి. లాంజ్కి వెళ్ళేసి కొంతసేపు రెస్ట్ తీసుకుంటే 12కి అలా బోర్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు గేట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అది బ్యాగ్స్ చెక్-ఇన్ లో వచ్చేసి ఒక పాండ్స్ పౌడర్ డబ్బా అనేది తీసుకుని వెళ్ళాము మేము. సో అది ఎల్లో కాదంట. సో అది తీసేసుకుని పడేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ మోక్షకి వచ్చేసి ఒక టాయ్ ఫోన్ అనేది తీసుకుని వెళ్ళాము మేము. దాంట్లో బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీస్ అనేది దాని వల్ల తీసుకెళ్ళకూడదు టాయ్ ఫోన్ అని చెప్పేసి అన్నారు. బట్ ఎలాగో కన్సిడర్ చేసి ఇచ్చేసారు మా బ్యాటరీస్ అవన్నీ కూడా. అండ్ అలా అప్పుడప్పుడు ఒక్కొక్క ఎయిర్పోర్ట్ లో ఒకలా ఉన్నిద్ది. ఇక్కడ పౌడర్ డబ్బా తీసుకుని పడేశారు అండ్ బ్యాటరీస్ తీసుకోలేదు, బట్ తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి అన్నారు. అలా మాది అన్ని సెక్యూరిటీ చెక్-ఇన్ అవన్నీ అయిపోయినాక ఆరామ్సే వెళ్తున్నాం మేము లాంజ్కి. ఎవరైనా వీడియోస్ తీసుకోవాలి అంటే యూట్యూబర్ ఏదైనా కానీ సో సెక్యూరిటీ చెక్-ఇన్ అవన్నీ ఏం కాదు. బట్ ఇమిగ్రేషన్ దగ్గర ఎవరు తీసుకోవద్దు. ఇమిగ్రేషన్ దగ్గర ఆల్రెడీ రాసే ఉంటుంది, నో ఫోటో నో వీడియో. మనం అస్సలు తీయకూడదు ఇమిగ్రేషన్ అయ్యేటప్పుడు అక్కడ వీడియోస్ కానీ ఫోటో. 7 hours పట్టింది మాకు ట్రావెల్ వచ్చేసి. 1కి స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. 1 to 7 ఇండియన్ టైం ప్రకారం అయితే 7 కల్లా బాలీలో దిగేస్తాము. బట్ బాలీ టైం ప్రకారం వచ్చేసి 10:30కి దిగుతాము. సో బాలీ వచ్చేసి మనకన్నా ఒక 2.5 hours ముందుంది టైం జోన్ వచ్చేసి. సో మేము 7కి దిగే టైంకి 10:30 అయిపోతుంది. సో బాలీ కరెన్సీ వచ్చేసి ఇండోనేషియన్ రూపాయ. అక్కడ 1 రూపాయ ఈక్వల్ టు మనకి 192 రూపీస్ అవుతుంది.
సో మేము కొన్ని డాలర్స్ అనేది క్యారీ చేస్తున్నాము. అక్కడ సడన్గా వెళ్ళేసి ఇండోనేషియన్ రూపాయ కావాలంటే ఉండదు కదా అని చెప్పేసి, అదే డాలర్స్ అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి డాలర్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి లాంజ్. నవీన్ అండ్ మోక్ష వెళ్ళారు లాంజ్ లోపలికి, బట్ నన్ను ఎలో చేయలేదు, నాకు ఎలో లేదంట. ఓన్లీ ఆ కార్డ్ హోల్డర్ అండ్ కిడ్స్ ఎలో ఉందంట. సో నేను కొంచెం టైంపాస్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను. నేను ఆల్రెడీ టామరిన్ రైస్ అనేది ఇంట్లో తెచ్చుకున్నాను, అది తిందామని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్కి అక్కడికి వెళ్ళాక ఫుడ్ అనేది కొంచెం దొరకకపోతే మోక్షకి ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను. అది నేను కొంచెం తిన్నాను. వాళ్ళు వచ్చేలోపు ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను, అదంతా ఎలా ఉంది ఏంటి ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా. ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒకలా ఉండింది అనుకుంటా రూలు. లాస్ట్ టైం ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఎలో చేశారు, ఎలో ఉంది, బట్ ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎలో లేదంట. సో మోక్ష కొంచెం తిన్నాడంట. అక్కడ ఏంటంటే ఫుడ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయంట, బార్బిక్యూ టైప్లో ఉన్నాయంట ఫుడ్ ఆప్షన్స్ అవన్నీ కూడా. వాళ్ళు 1 hour పట్టింది రావడానికి తినేసి. మళ్ళీ ఇప్పుడే కాళ్ళు నొప్పి పడుతున్నాయి అన్నాడు. మోక్ష టర్న్ దిస్ సైడ్. కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా దిగాము. నెక్స్ట్ మేము మా గేట్ దగ్గరికి మేము వెళ్ళాము 12కి అలా. 1కి వచ్చేసి ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతుంది. My teacher gone. Your teacher gone? Yeah. Where? Your teacher there. సో మమ్మల్ని ఇంకా ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేశారు బస్లో. ఇలా మేము ఫ్లైట్ ఎక్కడానికని క్యూలో ఉన్నాము. చూడండి టైం వచ్చేసి midnight 12 అయింది, 12:15 అయింది. సో పాపం మోక్షకి అయితే కొంచెం లైట్గా నిద్ర వచ్చింది కానీ ఇలా కంట్రోల్ చేసుకున్నాడు అండ్ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు మోక్ష అయితే ఫ్లైట్ ఎక్కడానికి. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ ముంబై టు బెంగళూరు ఫ్లైట్లో వచ్చాం కానీ 1 year బ్యాక్ కదా, అప్పుడు అంత తెలియదు ఫ్లైట్ అవన్నీ కూడా. అంటే తెలుసు బట్ మరీ అంత తెలియదు. ఇప్పుడు ఏంటంటే 3 కంప్లీట్ అయిపోయి 4 వచ్చింది కదా, సో అంత తెలుస్తుంది. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు చూడండి. మోక్షమా tell the mummy what is it? Oh, big airplane. Big airplane. Yeah. Do you like this? I like very big airplane. What do you like? Big airplane I like. What is it? Wow. Why now going? I cannot see. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే ఏదేదో ఊహించుకున్నాను. ఫ్రంట్ టీవీ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది అలా అనుకొని, బట్ ఏమీ లేదు, నథింగ్. పల్లె వెలుగు బస్సు కన్నా కూడా దారుణంగా ఉంది. పుష్ బ్యాక్ కూడా అంతగా లేదు తెలుసా అసలు. లెగ్ స్పేస్ కూడా లేదు అసలు సరిగా. బట్ అస్సలైతే 7 hours కదా, ఫుల్ 7 hours ఎలానో అనిపించింది. అసలు పడుకోలేదు, అస్సలు పడుకోలేదు. అండ్ లక్కీగా నేను కొంచెం ఒక బెడ్షీట్ అనేది తీసుకొని వెళ్ళాను. సో దానివల్ల ఏంటంటే కొంచెం మేము బెడ్షీట్ అలా వేసుకొని పడుకోవడానికి మోక్షకి అయితే కొంచెం ఫ్రీగా అనిపించింది. సో వాళ్ళు అట్లీస్ట్ బెడ్షీట్స్ కానీ ఏమి ఇవ్వలేదు. కొన్ని ఎయిర్లైన్స్లో ఇస్తారు అని అనుకున్నాను, బట్ ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు. అండ్ 7 hours కదా, అసలు కాళ్ళు అయితే నెప్పుట్టినాయి అయితే లెగ్ స్పేస్ లేక. అండ్ మోక్షకి పాపం ప్రాపర్గా స్లీప్ అనేది లేదు. అంటే కంఫర్ట్ ఉండదు కదా వాళ్ళకు కూడా. డైలీ మంచిగా పడుకోవడం, ఇప్పుడు ఏంటంటే కంజెస్టెడ్గా పడుకునేసరికి అస్సలు ఫ్రీగానే లేదు. కరెక్ట్ టైంకి 10 కల్లా వీళ్ళు 10:30 కల్లా ల్యాండ్ అనేది అయిపోయింది. బాలి అనేది వచ్చేసింది. ఫైనల్లీ వీ ల్యాండెడ్ ఇన్ బాలి. ఫైనల్లీ మేము బాలి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. అండ్ 10:30 కల్లా కరెక్ట్ టైంకి ల్యాండ్ అయిపోయాము. వచ్చేసరికి ఇంకా ఫ్లైట్ దిగి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము మా లగేజ్ తీసుకుందామని చెప్పేసి. వాళ్ళు వచ్చేసి గేట్ నెంబర్ 4 అని చెప్పేశారు.
సో దానికోసం మనం వెళ్తున్నాము. ఇక్కడ అన్నీ చూసుకుంటూ చిన్నగా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే అరైవల్ ఆన్ వీసా కూడా ఉంది. సో మనం అరైవల్ ఆన్ వీసా కూడా తీసుకోవచ్చు. బట్ మేము ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాము వీసాని. మళ్ళీ ఇక్కడ అరైవల్ అండ్ వీసా తీసుకుంటే మళ్ళీ టైం పట్టుద్ది కదా, టైం టేకింగ్ ఎందుకులే అని చెప్పేసి ఇండియాలోనే బుక్ చేసుకున్నాం. అవన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా నేను ఇంకొక వీడియో అనేది చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వీసా ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని డేస్లో వస్తుంది, అవన్నీ కూడా చేస్తాను. సో మీరు వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడండి. చాలా పాయింట్స్ నేను కవర్ చేస్తాను. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నిద్ది, ఎస్పెషల్లీ కపుల్గా వెళ్ళడం వేరు అండ్ కిడ్తో వెళ్ళడం వేరు కదా, చాలా చేంజెస్ ఉంటాయి. కపుల్ అంటే ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా తిరిగి రావచ్చు. బట్ కిడ్తో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏంటి అని చెప్పేసి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అక్కడ మేము ఏంటంటే బ్యాగేజ్ అవన్నీ కూడా తీసుకొని ఇంకా మేము ఎయిర్పోర్ట్ బయటకు వస్తున్నాము. అక్కడ ఏంటంటే అక్కడ సిమ్ అవన్నీ కూడా తీసుకోవడానికి మనీ ఎక్స్చేంజ్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి, ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి. అండ్ నవీన్ వచ్చేసి సిమ్ తీసుకున్నారు అక్కడే ఎయిర్పోర్ట్లో. నవీన్ వచ్చేసి సిమ్ తీసుకున్నారు కదా, ఆ సిమ్కి ఏంటంటే ఫ్రీ డేటా కూడా వస్తుంది మనకి. సో ఆ ఫ్రీ డేటా తోటి గ్రాబ్ అనే యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఫ్రీ వైఫై కూడా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మన ఓలా ఊబర్ లాగా ఇండియాలో, ఇక్కడ ఇండోనేషియాలో వచ్చేసి గ్రాబ్ అనే, బాలీలో గ్రాబ్ అనే యాప్ అనేది యూజ్ చేస్తారు వాళ్ళు. మేమైతే గ్రాబ్ యాప్లో అయితే ఏం బుక్ చేసుకోలేదు క్యాబ్. మళ్ళీ ఎప్పటికి వస్తుందో ఏమో అని కొంచెం లేట్ అయితే అప్పటికే 11:30 అలా అయిపోయింది టైము. సో కొంచెం క్రాంకీగా ఉన్నాడు మోక్ష అండ్ మాకు కూడా కొంచెం నైట్ అంతా నిద్ర లేకపోయేసరికి సో అక్కడే క్యాబ్ వాళ్ళని అక్కడే మాట్లాడుకునేది ఉంది, మనం వేరే క్యాబ్స్. సో అక్కడ మాట్లాడుకున్నాం మేము డైరెక్ట్గా ఆ క్యాబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుకున్నాం. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ పర్లేదులే ఏముందిలే అని చెప్పేసి ఇంకా మేమైతే మేమున్న హోటల్కి అనేది వెళ్తున్నాము. క్యాబ్లో అంతా లగేజ్ అంతా ఎక్కిచ్చేసి ఇంకా వెళ్తున్నాము. 43 kilometers from here. సో మేము వచ్చేసి ఉబూద్లో రూమ్ అనేది బుక్ చేసుకున్నాము రిసార్ట్. ఎయిర్పోర్ట్ నుండి మేము బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి 43 kilometers ఉంది. సో 2.5 hours చూపించింది ఆ 43 kilometersకి. చూడు ఎండ ఎట్లా ఉందో. అది వర్షం అన్నావు, థండర్స్టార్మ్. Mokshma, this is Bali, right? Yeah, we can go to Bali. This is Bali only. బాలి ఉంది కన్నా. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ బాలీలో. వచ్చేసి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. 43 kilometers వచ్చి 2.5 hours చూపించింది. మేము వెళ్ళేసరికి 1:32 అలా అవుతుంది అని చెప్పేసారు. ఎస్టిమేషన్ టైం వచ్చేసి 1:32 ఉంది. సో ఇంకా మేము మా జర్నీని స్టార్ట్ చేసాము. సో మేము బాలీకి రాకముందు మేము వెదర్ ప్రిడిక్షన్స్లో చూస్తే 1 week ముందు నుండి చూస్తుంటే మేము వెళ్ళిన వీక్ అంతా కూడా థండర్స్టార్మ్ అని చూపించింది. సో మేము బిస్కెట్ అయిందిలే బాలీ ట్రిప్ అని అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ ఎండ ఉంది. సిటీ సెంటర్ నుంచి పావుగంటూ దూరం చెప్పారు. సో మాకు వచ్చేసి నైట్ నిద్ర లేదు కదా, లిటరల్లీ నిద్ర అనేది లేదు. సో క్యాబ్లో వచ్చేసి ఒక 45 minutes దాకా స్లీప్ అనేది వేసాము. అందరం న్యాప్ వేసేసాము, నేను మోక్ష నవీను. అలా మా న్యాప్ అయిపోయాక మా రిసార్ట్ కూడా వచ్చేసింది. చూపిస్తాను మీకు మా రిసార్ట్ ఎలా ఉంది ఏంటి ఉబూద్లో అని. What egg do you want? We have omelette, fried egg, scrambled, boiled egg. Omelette. Say hi. Say hi. Chill. Abba. మేము వచ్చి బాలీ ట్రిప్ 7 nights 8 daysకి అని చెప్పేసి వెళ్ళాము. సో ఉబూద్లో 3 nights, అలాగే మేము కుటాలో 4 nights అనేది స్టే అనేది బుక్ చేసుకున్నాము. సో కుటా నుండి ఎయిర్పోర్ట్ వచ్చేసి దగ్గర. సో ఫస్ట్ ఉబూద్కి వచ్చాము మేము. ఉబూద్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి 3 days ఉండేసి నెక్స్ట్ కుటాకి వెళ్దామని చెప్పేసి. సో మేము May 28 స్టార్ట్ అయ్యాము బాలీకి. ఇది వచ్చేసి May 29. సో May 29 to June 5 దాకా బాలీ ట్రిప్ వచ్చేసి మాది.
మీకు హోటల్ డీటెయిల్స్ మాకు ఎంత కాస్ట్ అయింది అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో రూమ్ చూసేద్దాం రండి. మోక్ష ఏంటంటే స్విమ్మింగ్ పూల్ చూద్దామని చెప్పేసి అంటే నవీన్ స్విమ్మింగ్ పూల్ చూపించడానికి అని చెప్పేసి వెళ్ళారు. సో నేను అంతలోకి రూమ్ అనేది షూట్ చేసుకున్నాను. చూడండి ఒక స్మాల్ ఫ్రిడ్జ్ ఇచ్చారు. మేము వచ్చేసి రూమ్ వచ్చేసి అగోడాలో బుక్ చేసుకున్నాము. మేక్ మై ట్రిప్ కన్నా కూడా అగోడాలో కొంచెం కాస్ట్ తక్కువ చూపించింది. సో ఎలా బుక్ చేసుకున్నాము, ఎంత తక్కువైంది మాకు, అవన్నీ కూడా ఒక వీడియో అనేది చేస్తాను నేను. సో మిస్ కాకుండా చూడండి. మా రూమ్కి ఎంత అయింది పర్ డేకి, మీల్స్ ఏంటి, అవన్నీ కూడా అన్నీ చెప్తాను నేను. సో మాకు బాలీలో నచ్చింది ఏంటంటే పాయింట్, ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి రాకపోయినా కూడా ఎంతో కొంత కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అది బాగా నచ్చింది. ఎందుకంటే టూరిజంకి కావాల్సింది అదే కదా, ఫారినర్స్ ఎక్కువ వస్తారు. సో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి రావడానికి మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో మేము రూమ్కి వెళ్ళేసరికి 1:30 అలా అయిపోయింది టైము. సో ఇంక మేము లంచ్కి వెళ్ళాలి. లంచ్ చేసేసి మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకొని బయటికి వెళ్దాం ఈవినింగ్ అని అనుకున్నాము. రూమ్ అనేది చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా ఉంది రూము, అంత హడావుడి ఏం లేదు. బట్ బయట గ్రీనరీ అవంతా కూడా చాలా బాగుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా నెక్స్ట్ మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను. చాలా బాగుంది. ఇన్ఫినిటీ పూల్ భలే ఉంది అసలు. అండ్ వాష్రూమ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది బాలీలో. ఇక్కడ బకెట్స్ అలా ఏం లేదు, ఓన్లీ షవరే ఉంది. స్టోన్స్ అనేవి పెట్టారు వాష్రూమ్లో. This is the room tour. Nice. That's all for this video. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే నేనైతే కమెంట్కి రిప్లై ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Take care. Bye bye. See you guys.